ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనా పూర్వకంగా ఈ పునరుద్ధానపు దినపు వాక్యాలకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి నీవిచ్చిన ఈ పునరుద్ధాన దినము కోసము వందనాలు చెల్లించుకుంటాం. నీ కృప చేతనైనా మమ్మల్ని కాచి కాపాడి మరి యొక్క దినమునైనా ఇలాగూ అనుగ్రహించినందుకు స్తోత్రము. ఈ ఉదయ కాలమున నీవు మరణమును గెలిచి లేచిన కార్యమునైనా ప్రపంచమంతట్లో ఉన్న క్రైస్తవులు జ్ఞాపకం చేసుకుంటుండగా మేము నీ యొక్క పునరుద్ధానము చేతనైనా విమోచించబడ్డాము అన్న కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ నీవు మా కోసము కలిగించిన ఈ విమోచననైనా నీవు మా కోసము చేసిన యాగము గుర్తించుకునే అంతవరకు నీకు నమ్మకముగా ఉండేదానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుండి 6 వచనములను చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలీని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో, ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దానిమీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి. మనము చదివిన వాక్య భాగములో సబ్బాతు దినము అయిన తర్వాత తెల్లవారుజామున మగ్దలేని మరియ మరియొక మరియ యేసు ప్రభు యొక్క సమాధి యొద్దకు వెళ్ళే కార్యమును చూడగలము. వారు అక్కడికి వెళ్ళినప్పుడు సమాధి రాయి తెరవబడి ఉన్నది. భూకంపము కలిగి సమాధి రాయి తొరలిపోయినది అని రాయబడినది. అక్కడున్న సైనికులు లేరు. వారు సమాధిలోకి వెళ్ళినప్పుడు ఒక దూత, మీరు ఇక్కడ యేసు ప్రభువును వెతుక్కుంటూ వచ్చినారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన పునరుద్ధానుడు అయినాడు, ఆయన తిరిగి లేచినాడు అన్న కార్యమును మరియకు తెలియపరిచినట్లు మనం చూడగలము. మరి యొక్క అధ్యాయం అనగా యోహాను సువార్తలో మనము చూసినట్లయితే, యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనము నుండి మనము చూసినట్లయితే, మరియ అక్కడే నిలబడి యేసు ప్రభు కోసం వెతుకుచున్నప్పుడు ప్రభు ఆమెకు ప్రత్యక్షమైన కార్యమును చూడగలము. నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు, అయినను నీ యొక్క స్వరమును విని నీ యొద్దకు వచ్చినాను అన్న రీతిగా, నీ ఏడుపును విని నీ యొద్దకు వచ్చి ఉన్నాను అన్న రీతిగా ప్రభు మరియాతో మాట్లాడే కార్యమును చూడగలము. ఈ ఉదయ కాలమున పునరుద్ధానుడైన యేసు ప్రభువుని నీవు కనుగొనేంత వరకు ఆయన కోసము వెతుకుచున్నావా అన్న ప్రశ్నను ప్రభు నీ ముందు ఉంచి ఉన్నాడు. ఆయన మరణించినాడు, పునరుద్ధానుడై లేచినాడు. ఆయన మరణము నీకు విడుదల ఇచ్చినది పాపము నుండి. ఆయన మరణము నీకు పాపపు సంఖ్యలను తీసివేసినది. ఆయన పునరుద్ధానుడైనది నీకు నిర్ధారణ కలిగించినాడు. నిత్యత్వమునకు నీవు కూడా వారిసుగా ఉన్నావు, నీవు కూడా హక్కుదారుడు అని గ్రహించుకున్నట్లుగా ఈ కార్యమును చేసినాడు. ఈ ఉదయకాలమున నీవు మృత్యుంజయుడై లేచిన ప్రభుని, అనగా పునరుద్ధానుడై లేచిన ప్రభుని ఇంకా సమాధిలో వెతుకుచున్నావేమో అని ప్రభు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీవు సమాధిలో వెతికినట్లయితే నీవు అక్కడ ఆయనను కనుగొనలేవు. ఎందుకంటే ఆయన నీకు జీవం ఇచ్చేదానికి జీవాధిపతి అయిన ప్రభు తిరిగి లేచిన వాడిగా నీకు ముందు నిలిచి ఉన్నాడు. అనేకులు ఈ దినంలో సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధులు శుభ్రం చేసుకుంటారు. వారి సమాధులు ఇంకా తెరవబడలేదు. అవి యేసు ప్రభు ఒక దినమున వచ్చినప్పుడు, ఆయన దూతల సమూహముతో దిగి వచ్చినప్పుడు, ప్రధాన దూత శబ్దముతో దిగి వచ్చినప్పుడు సమాధులన్నీ తెరవబడతాయి. ఎవరైతే ఆయన యందు విశ్వసించినారో, ఎందరైతే ఆయన నమ్మి మరణించినారో వారు ఆయనను ఎదుర్కొనేదానికి తెరవబడిన సమాధుల నుండి ఆయన ఎద్దకు వస్తారు. అంతవరకు ఆ సమాధులు మూయబడి ఉన్నాయి. అయితే యేసు ప్రభు యొక్క సమాధి మాత్రమే నేటి వరకు తెరవబడి ఉన్నది.
యేసు ప్రభు యొక్క సమాధి మూయబడలేదు. ఎందుకంటే ఆయన మరణమును జయించి తిరిగి లేచినాడు. ఆయనను వెతికి కనుగొనాలి. మరియ అక్కడే నిలిచి ఎవరు తీసుకెళ్ళిపోయారో అని వెతకటం ప్రారంభించినది. ఆమె యొక్క తలంపు శరీరానుసారముగా ఉండవచ్చు, కానీ ఆమె యొక్క ఆలోచనలో యేసు ప్రభు అక్కడ లేడే, ఏమైనది అన్న ఒక ప్రశ్న ఆమెలో ఉన్నది. ఆమె యొక్క వేదనను చూసిన ప్రభు, ఆమె యొక్క హృదయాక్రందను చూసిన ప్రభు తండ్రి యొద్దకు వెళ్ళేదానికి ముందుగానే ఆమె యొద్దకు వచ్చి, నేను తిరిగి లేచి ఉన్నాను, ఈ వార్తను అనేకులకు ప్రకటించుము, శిష్యులకు ప్రకటించుమని ప్రభు ఆమెకు సెలవీయటం చూడగలము. నిజముగా తిరిగి లేచిన ప్రభుని నీవు కనుగొనేంత వరకు మొదటగా వెతకాలి. వెతికి కనుగొన్న తర్వాత ఆయన నీ కోసము సజీవుడైనాడు అన్న కార్యమును అనేకులకు నీవు ప్రకటించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదములను నీవు నీ జీవితంలో అనుభవించగలవు. ఈ ఉదయకాల సమయమున ఆయన తిరిగి లేచినాడు, ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచినాడు అన్న కార్యమును నీవు నీ యొక్క జీవితంలో ఎదిగి ఆ ఈస్టర్గా ఆరాధిస్తున్నావు. ఆయనను కనుగొన్న నీవు ఇతరులకు ప్రకటిస్తున్నావా? ఆయన సమాధిలో లేడు, తిరిగి లేచినాడు. ఆయన సజీవుడైన దేవుడుగా నీ కోసము నా కోసము తండ్రి కుడి పార్శ్వమున కూర్చోండి, నీ కోసము నా కోసము విజ్ఞాపన చేస్తున్నాడన్న కార్యము నీవు ఎరిగి నీ జీవితంలో అనుభవించి ఇతరులకు ప్రకటించేదానికి ప్రభు నీకు ఈ తరుణంను ఇచ్చి ఉన్నాడు. ఈ ఉదయకాలమున ఆయనను నీవు ఇతరులకు ఎలాగ ప్రకటిస్తున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. నీవు మొదటిగా ఆయనను కనుగొన్నావా అన్న ప్రశ్నను నీ యొక్క హృదయంలో నీవు ఉంచినట్లయితే, ఆయనను ఇంకా నీవు వెతకవలసిన పరిస్థితి ఉన్నట్లయితే ఇప్పుడే నీ జీవితంను బాగు చేసుకొని ఆయన ముందు రమ్మని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ప్రార్థన చేసుకున్నాడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, దేవా, నీవు పునరుత్థానుడై తిరిగి లేచిన ఈ దినమును మేము జ్ఞాపకం చేసుకుంటుండగా, దేవా, ఎలాగైతే మరియా ఆమె హృదయంలో ఉన్న వేదన కొలది వెతుకుచు నిన్ను కనుగొనాలని ఆశించినదో, అలాగూ మేమును నిన్ను వెతికి కనుగొనేదానికి మాకు కావాల్సిన ఆయన కృపను అనుగ్రహించమని వేడుకుంటాం. దేవా, కనుగొనిన మేము నాయన ఇతరులకు నిన్ను ప్రకటించేవారిగా, నిన్ను నాయన పరిచయం చేసేవారిగా చేయమని, నీవే నీ యొక్క హస్తం నాయన మాకు తోడుగా ఉంచమని, ఈ ఈస్టర్ నాయన మాకు ఆశీర్వదించి అనుగ్రహించమని, ఈ దినమునైనా అనేకులు వివిధ ప్రాంతంలో నీ యొక్క ఆలయములకు వెళ్ళి నిన్ను స్తుతిస్తుండగా నాయన ప్రతి ఒక్కరు నిన్ను పరిపూర్ణముగా కనుగొని నిన్ను వెంబడించే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండి సదాకాలము నడిపించునుగాక.